చిన్నకాపు అంటారు. ఓకే స్వామి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు స్వామి? బాగుంది స్వామి. అన్ని పథకాలు మాకు గ్యాస్ తీసుకున్నాం స్వామి. మా గ్యాస్ డబ్బులు 14 రోజులకి నా అకౌంట్లో పడిపోయింది స్వామి. అంటే ఇప్పుడు ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయంటారు మీరు దగ్గరలో కానీ? ఒకటి అమలు చేస్తున్నారు పింఛన్ స్వామి. ఇప్పుడు జగన్ గారు ఉదయం లెగితే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో లెగ్గొట్టి మరి ఇస్తున్నారు స్వామి. బాగున్నాయి. అదే అక్కడ ఇప్పుడు లెగిసి ఇచ్చేవారు, ఇప్పుడు లెగ్గొట్లేదు. లెగ్గొట్టి మరి ఇస్తున్నారు వాళ్ళ వీళ్ళు. ఆ తేడా ఉదయాన్నే బాగా ఇస్తున్నారు స్వామి. మరి ఉచిత ఇసుకన్నారు కదా, ఇసుక ఏమైనా అందుబాటులోకి వస్తుందంటారు? ఇసుక ఇంకా లేదు స్వామి. ఇంకా ఇసుక రాలేదు కానీ స్వామి. ఈ ఒకటి అయితే బాగానే ఉంది స్వామి ప్రభుత్వానికి. అంటే నేను వచ్చాక సరుకుల రేట్లు తగ్గిస్తానని చెప్పేసి పెంచేశారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సరుకులు ఏమంటే ఇంకా అలా లేదు స్వామి. మరి అది అయితే మనకు తెలియదు కానీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి స్వామి. అంటే మీరు గత ప్రభుత్వం చూసారు కదా స్వామి, పథకాలు కానీ పరిపాలన విధానం కానీ ఏ విధంగా ఉండేది అంటారు? జగన్ గారు అయితే మామూలుగా ప్రజలకు డబ్బులు పంచిపెట్టేవాడు స్వామి. మనకి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే మరి మార్పు ఉండాలి కదా స్వామి. స్వామి మనకు అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాం. అభివృద్ధి ఒకటి మరి శాంక్షన్ చేస్తున్నారు కదా స్వామి. మన డబ్బులు ఎన్ని వేల కోట్లు మనం చేయించారు కదా స్వామి. అలాగా మన కూటమి కాబట్టి మోడీ గారు కూడా మనకి ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నాం. బాగుంటుంది స్వామి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది స్వామి. మరి ఉండగా ఏం చేస్తారన్నది తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ గారు కూటమి కదా స్వామి. ఇంక అందరూ బాగానే ఉన్నారు స్వామి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి అమలు చేస్తానని చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది స్వామి. పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీలో మార్పులు ఏమైనా ఉన్నాయంటారు, అలాగే ఉందంటారు? ఇంకా ఏం లేదు స్వామి. పంచాయతీలకే కదా స్వామి కేటాయించారు డబ్బు. ఇప్పుడు పంచాయతీ మాకు ఇప్పుడు మా 5 ఏళ్ళు చేశారు స్వామి జగన్ స్వామి. మా రోడ్డు చూసారు కదా మీరు అందరూ. ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మా పంచాయతీరాజ్లో నిధులు కేటాయించారు కదా స్వామి. ఆ నిధుల్లో మాకు రోడ్డు చేయించారు. అదే ఇప్పుడు ఆ నిధులు రావాలి స్వామి. పంచాయతీ ఏం చేయించాలని ఆ నిధులు వస్తే పంచాయతీ జరుగుతుంది స్వామి. గత ప్రభుత్వంలో ఎలా ఉండదండి పంచాయతీ? ప్రభుత్వంలో ఇంకా రోడ్డు ప్రపోజల్ చేసాం స్వామి. 5 సంవత్సరాల నుంచి చేసాం. ఇప్పుడు మాకు రోడ్డు అవ్వలేదు. ఈ సంవత్సరంలో చేసాం. ఈ నిధులు వచ్చిన వెంటనే చేయించానని హామీ ఇచ్చారు స్వామి. మొదలైంది స్వామి. ఇంకేం చెప్తారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది స్వామి ఈ ప్రభుత్వం అయితేనే. ఆయన బాగా చేశాడు కానీ మనకి ఏంటంటే ఆయన ఓన్లీ డబ్బులు పంచిపెట్టాడు తప్ప అభివృద్ధి లేదు. ఇలా అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు అంటున్నారు స్వామి. అదే మార్పు సాధంలే స్వామి. అంటే ఎవరు వచ్చినా మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది ప్రజలకు న్యాయం చేయాలని. జగన్ గారు పోతే మన చంద్రబాబు నాయుడు గారు మనకు అభివృద్ధి చేస్తున్నారు. జగన్ గారు అయితే డబ్బులు ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేశారు. ఏముంది స్వామి, డబ్బులు నువ్వు 1500 ఇచ్చారు స్వామి. 300 ఎట్టి నిబ్బు తాగేసేవాడు. జగన్ గారి ప్రభుత్వంలో ఏం చేసేవారు? అప్పులు చేసేవారు. పెన్షన్ వచ్చిన అప్పుల వాళ్ళకి ఇచ్చేవారు స్వామి. మొదలైంది మొదలైంది స్వామి.